ఈరోజు రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వం వారు సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది అనేటువంటి విధానాన్ని ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే వారి కుమారుడు నారా లోకేష్ గారు, అలాగనే ఈ రాష్ట్రంలోని కూటమిలోని భాగంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోని 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఒక మ్యాండేటరీ ఇస్తే, ఎందుకు ఆ మ్యాండేటరీ ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా నాణ్యతమైనటువంటి వైద్యం అందాలని, నాణ్యతమైనటువంటి విద్య అందాలని, అలాగనే అట్టడుగు ఉన్నటువంటి బడుగు బలహీన సబ్బండ కులాలనేటువంటి వారందరికీ కూడా మేలు జరగద్దని చెప్పేసి అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్లేసి 164 సీట్లు ఇస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందా అని చెప్పేసి అని అంటే వారు ఒక రాజ్యాంగంగా ఏర్పరచుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది బుక్ను పెట్టుకొని ఈరోజు మరి ఒక ఉన్నతమైనటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి లోకేష్ గారు ఏమంటున్నారంటే ఇంకా 3 పేజీలే అయిపోయింది, ఇంకా పేజీలు ఉన్నాయి, ఇంకా పేర్లు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మీరు ఈరోజు ప్రజాస్వామ్యంలోని మీరు ఎలాంటి ఇండికేషన్ ప్రజలకు ఇస్తున్నారు? మీకు ప్రజలు ఎందుకు ఇచ్చారు ఈ మ్యాండేటరీ? ప్రజాస్వామ్యం చేయమని. కానీ ఈరోజు ఈ ప్రజాస్వామ్యాన్ని అటకెక్కించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలనే ధ్యేయంగా పెట్టుకొని ఈ రాష్ట్రంలోని మీరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలోని మీరు అధికారంలోకి వచ్చారో అధికారంలో రావడం కోసం మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాయ మాటలు చెప్పి ఏం చెప్పారు? మీరు నిరుద్యోగ వృద్ధిగా ఉన్నటువంటి విద్యార్థికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇచ్చారా? ఇవాళ వరకు కూడా 18 నెలల కావస్తుంది. అలాగనే ప్రతి ఆడబిడ్డ కూడా ఆడబిడ్డ నిధి ఇస్తా అని చెప్పేసి అనకొచ్చి అన్నారు. ఈ రోజు వరకు కూడా ఇచ్చారా? దాని గురించి మాట్లాడుతుంటే సమాధానం చెప్పట్లేదు. అలాగనే ప్రతి రైతుకు కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతు భరోసాను పెట్టేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇచ్చారు. మీరు ఆ రైతు భరోసా పేరును మార్చి అన్నదాత సుఖీభావ అని పెట్టి మరి ఈరోజు ఆ డబ్బులు వేస్తున్నారా? ఇవ్వట్లేదు. వీటన్నిటిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులంతా కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు అటకెక్కించారని చెప్పేసి అన్న విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలోని ప్రతి వారు కూడా మాట్లాడుతూ ఉంటుంటే మీరేం చేస్తున్నారు? నాయకుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మరి దాడులు చేస్తున్నారు భౌతికంగా, అలాగనే ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. ధ్వంసం చేయటమే కాకుండా ఈ 75 సంవత్సరాలలోని ఎప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో లేటువంటి కుసంస్కృతిని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోనే మైలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జోగి రమేష్ గారి ఇంటిపైన ఎటువంటి భౌతికమైన దాడులు చేశారు? ఈ రాష్ట్రంలో ఎప్పటి వరకు 75 సంవత్సరాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి సంస్కృతిని ఎక్కడైనా చూసామా? ఏంటండి, బాంబులు తీసుకొచ్చి ఇళ్ళ మీద వేస్తారా? ఎలాంటి బాంబులు? పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి మరి గృహాలలో మహిళలు ఉంటున్నారు, అలాగనే వృద్ధులు ఉంటున్నారు, తల్లిదండ్రులు. ఇలాంటి వారికి ఆత్మరక్షణ లేకపోకుండా ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరిగిస్తున్నటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దానిని అనుగుణంగానే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు 6వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరము మరి జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఆ కుటుంబానికి వస్తుంటే చూడండి, ఒక్కసారి కళ్ళుండి చూడండి ఎంతమంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు మరి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారంటే దీనికి కూటమి ప్రభుత్వానికి చరమ గీతము పాడేటువంటి సమయం వచ్చిందని చెప్పేసాడుగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా.